Hi, good morning. I am B. Sridevi, Biology CRT from KJBV Sabavaram. I am going to teach the lesson from 7th class, Nutrition in Organisms. Already half part of the lesson completed by Bhavani Madam from Chodavaram, KJBV from Chodavaram. Remaining half part, I will complete it. Nutrition in Organisms. న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్లో సో మెనీ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రెసెంట్ హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. వి అబ్జర్వ్ ద యానిమల్స్ టేకింగ్ దే ఫుడ్ అట్ హెర్ హోమ్. కౌ ఈట్స్ గ్రాస్, క్యాట్ డ్రింక్స్ మిల్క్, dog eats meat, etc. Here is her observation reports. మన సరౌండింగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని అబ్జర్వ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆ యానిమల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవటం కూడా చూస్తాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో న్యూట్రిషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యానిమల్స్ అబ్టైన్డ్ దే ఫుడ్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. యానిమల్స్ అన్నీ కూడా ఫుడ్ కోసము అదర్ ఆర్గానిజమ్స్ పై డిపెండ్ అయ్యి ఉంటాయి. ఖచ్చితంగా అన్ని ఆర్గానిజమ్స్ కూడా అవి వాటంతటా అవి వాటి ఫుడ్ని ప్రిపేర్ చేయగలుగుతాయా? లేదు. కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే వాటి ఫుడ్ని ఇండివిజువల్గా ప్రిపేర్ చేయగలుగుతాయి. ఆల్రెడీ వాటిని మనం డిస్కస్ చేసాము. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అవర్ ప్రిపరేషన్ అవర్ ఓన్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ అన్ని కూడా వాటికి కావాల్సినటువంటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. అటువంటి ప్లాంట్స్ మనం ఆటోట్రోప్స్ అంటామని చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదమ్మా. దే టేక్ దే ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్. ఫుడ్ మనం ఏ టైప్స్ లో ఫుడ్ తీసుకుంటాము? సాలిడ్ ఫామ్ లో తీసుకుంటాము, అలాగే లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ మీన్స్ ఘన పదార్థాలు, గట్టిగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ని తీసుకుంటాము. అలాగే లిక్విడ్స్ వాటర్ లైక్ సబ్స్టెన్సెస్ అన్నింటినీ కూడా మనం లిక్విడ్స్ అంటాం. ఇలా సాలిడ్స్, లిక్విడ్స్ అందరికీ తెలిసిన విషయమే కదా. మనం ఫుడ్ ని సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫామ్ లో తీసుకోవడం జరుగుతుంది. దే టేక్ ద ఫుడ్ ఇన్ టు ద బాడీ ఫర్ డైజెషన్. మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుందమ్మా? ఇంటూ ద బాడీ ఫర్ డైజెషన్. మనం ఎక్కడ తీసుకుంటాం? మన స్టమక్లోకి ఫుడ్ని తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ ఏమవుతుంది? డైజెషన్ అవుతుంది. తెలుసు కదా అందరికీ ఈ విషయం. అలా ఫుడ్ డైజెస్ట్ అవటం వల్లే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. మనం డైలీ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్ వేలో చేయగలుగుతాం. ఓకేనా? ఆర్ యూ అండర్స్టాండ్? డైజెషన్ ఇన్సైడ్ ద బాడీ. డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా? అక్కర్స్ ఇన్సైడ్ ద బాడీ. బాడీ లోపల మాత్రమే డైజెషన్ జరుగుతుంది. ఓకేనా? చూద్దాం. హోలోజాయిక్ న్యూట్రిషన్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. హోలోజాయిక్ న్యూట్రిషన్ ఏమన్నామమ్మా? హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అని కూడా అంటాము. ఎందుకు అంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ లో కంప్లీట్ గా న్యూట్రిషన్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ద బాడీలో న్యూట్రిషన్ అనేది జరగటం మనం అబ్జర్వ్ చేస్తాం. ద ఫుడ్ ఈస్ టేకెన్ ఇన్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అండ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్సైడ్ ద బాడీ. ఆర్గానిజమ్స్ అన్ని ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటాయమ్మా? అవుట్ సైడ్ అవర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని అవుట్ సైడ్ తీసుకున్నప్పటికీ కూడా డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ లోపల మాత్రమే డైజెషన్ అనేది జరుగుతుంది. ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హోలోజాయిక్ న్యూట్రిషన్ లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ చూద్దాం ఒకసారి. ఆ స్టెప్స్ ఏంటో సీ ది స్టెప్స్ హోలోజాయిక్ న్యూట్రిషన్: ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. అగైన్ ఇంజెషన్, digestion, absorption,
అసిమిలేషన్, ఎజెషన్. ఫస్ట్ వన్ ఇంజెషన్ అంటే ఏంటో చూద్దాం. ఫుడ్ ఈస్ టేకెన్ ఇన్ టు ద బాడీ, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంజెషన్. ఫుడ్ ని బాడీ లోపల తీసుకునే ప్రాసెస్ ఏమంటామా? ఇంజెషన్ అని అంటాం. నెక్స్ట్ అనదర్ స్టెప్ ఏంటి? డైజెషన్. కన్వర్షన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ సింపుల్ సాల్యుబుల్ ఫార్మ్స్. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ డౌన్ కాబట్టి సింపుల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతాయి. దట్ ప్రాసెస్ ఈస్ నోన్ ఎస్ simple soluble forms. That process is known as digestion. Absorption, transfer of food to the blood. Digestion and food ఏమవుతుంది? బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ప్రాసెస్ ఇస్ నోన్ ఎస్ అబ్జార్ప్షన్. అనదర్ స్టెప్ ఏంటి? అసిమిలేషన్. అబ్జార్బ్డ్ ఫుడ్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ బాడీ. Assimilation means absorbs food became the part of the body. Assimilation లో ఏమవుతుంది? ఈ విధంగా బ్లడ్ లోకి అబ్జార్బ్స్ అయినటువంటి ఈ బ్లడ్ బాడీలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దట్ ప్రాసెస్ ఇస్ నోన్ ఎస్ అసిమిలేషన్. లాస్ట్ స్టెప్ చూడండి అమ్మా, ఎజిషన్. రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ అండర్స్టాండ్ ఫుడ్ ఫ్రమ్ ద బాడీ. ఎజిషన్ చూడండి అమ్మా ఒకసారి. రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ద బాడీ. ఏమవుతుంది? అన్డైజెస్టెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, డైజెషన్ అయిన తర్వాత డిఫరెంట్ స్టెప్స్ లో ఫుడ్ ఏమైంది? ఇంజెషన్ నుంచి డైజెషన్ కి, డైజెషన్ నుంచి అబ్జార్ప్షన్ కి, అబ్జార్ప్షన్ నుంచి అసిమిలేషన్ కి, తర్వాత ఎజిషన్ లో ఏమవుతుంది? అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్ట్స్ అంతా కూడా ఏమవుతుంది? బాడీ నుంచి బయటికి రిమూవ్ కాబడుతుంది. ఈ విధంగా హోలోజోయిక్ న్యూట్రిషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్ యు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ది స్టెప్స్ ఆర్ ఫాలోడ్ by all of you. Okay. Nutrition in amoeba. Holozoic nutrition చూసాం కదా. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజం లో వన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం గా మనం అమీబాని, ఫర్ ఎగ్జాంపుల్ అమీబాని ఆల్రెడీ చెప్పుకోవటం జరిగింది. చూద్దాం న్యూట్రిషన్ ఇన్ అమీబా. అమీబాని యూనిసెల్యులర్ ఆర్గానిజం అని కూడా మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఓకేనా? అమీబా ఇస్ ఏ మైక్రోస్కోపిక్ సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజం. అమీబా ఏంటమ్మా? మైక్రోస్కోపిక్ అంటే మనం సాధారణ కంటి చూపుతో నేకెడైతో వీ కెన్ అబ్జర్వ్ ద విదిన్ మైక్రోస్కోప్ ఓన్లీ. మనం మన కంటి చూపుతో ఈ మైక్రో ఆర్గానిజం అయిన అమీబాని చూడటం సాధ్యం కాదు. ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే దీనిని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ అమీబానే మనం సింగిల్ సెల్డ్ ఆర్గానిజం యూనిసెల్యులర్ ఆర్గానిజం అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ పాండ్ వాటర్. మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కువగా మనం మన సరౌండింగ్స్ లో ఉన్న పాండ్ వాటర్ ని తీసుకుని దాన్ని ఒక స్లైడ్ ప్రిపేర్ చేసి చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ సింగిల్ సెల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అనేటువంటి అమీబాని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. Amoeba has a cell membrane, a rounded dense nucleus and many small bubble-like vacuoles in its cytoplasm. ఈ అమీబా తాలూకా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అరౌండ్ డెన్స్ న్యూక్లియస్, దాని మధ్యలో చుట్టూ ఫాస్ఫేట్స్ సూడోపోడియా అంటాము. వేల లాంటి నిర్మాణాలు ముందుకి వచ్చినట్లు కనిపించి మిడిల్ పార్ట్ లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ మెనీ స్మాల్ బబుల్స్, దాని లోపల ఎలా ఉంటుందా? వాటర్ బబుల్స్ అందరికి తెలుసు కదా. బబుల్స్, వాటర్ బబుల్స్, బబుల్ లైక్ వాక్యూల్స్. ఆ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం ఏమంటామమ్మా? వాక్యూల్స్ అని అంటాం. ఇన్ ఇట్స్ సైటోప్లాజం, ఆ వాక్యూల్స్ అనేవి వాటి ఫుడ్ స్టోరేజ్ కి హెల్ప్ అవుతా ఉంటాయి. ఓకేనా? అమీబా కాన్స్టెంట్లీ చేంజెస్ ఇట్స్ షేప్ అండ్ పొజిషన్. అమీబా అనేది ఏం చేస్తుందంట? దాని షేప్ కానీ దాని పొజిషన్ కానీ కాన్స్టెంట్ గా
ఉంచుకోలేదన్నమాట. దాని షేప్ అమీబా షేప్ ఏంటి అంటే మనం ఏం చెప్పాలి? అమీబా షేప్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు కాబట్టి దాని షేప్‌ని మనం ఇర్రెగ్యులర్ షేప్ అని కూడా చెప్పుకుంటాం. యూనిసెల్యులర్ ఆర్గానిజం అయినటువంటి అమీబా తాలూకా షేప్ ఏంటి అంటే ఏం చెప్పాలమ్మా? irregular shape. Amoeba constantly changes its shape and position. It pushes out one or more finger-like projections called pseudopodia or false feet for movement. Already point ni discuss chesanama. Once more repeated. It pushes out. అమీబా అనేది ఇర్రెగ్యులర్ షేప్ లో ఉన్నటువంటి ఆ ఆర్గానిజం తాలూకా ఆ బాడీ అనేది ఎలా ఉంటుంది అంటే ఫాల్స్ ఫీట్, ఆ బాడీ నుంచి మూమెంట్ కోసము సూడోపోడియా మిథ్యాపాదము అని అంటామమ్మా తెలుగులో మనం. సూడోపోడియా దీనికి ఎనదర్ నేమ్ ఏంటి? ఫాల్స్ ఫీట్ అని కూడా అంటాం. మిథ్యాపాదము అంటే ఫాల్స్ ఫీట్ ఫర్ మూమెంట్. ఆ ఆర్గానిజం అనేది అమీబాకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే ఏ ఆర్గానిజం అయినా ఫుడ్ కోసం కానీ షెల్టర్ కోసం కానీ వన్ ప్లేస్ మూవ్ టు ద అనదర్ ప్లేస్. ఓకేనా? ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సిన అవసరము ఉంటుంది. ఇట్ క్యాప్చర్స్ ఆఫ్ ఫుడ్. దాని ఎందుకోసం మూవ్ అవ్వాలమ్మా? ఏవైనా ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా కిచెన్ కి వెళ్ళాలి. అలాగే ఏ ఆర్గానిజమ్స్ అయినా కూడా వాటి ఫుడ్ కోసము ఆ ఆర్గానిజమ్స్ కొంత దూరం మూవ్ అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఫుడ్ వాక్యూల్స్ ఫార్మ్స్ అరౌండ్ ద క్యాప్చర్డ్ ఫుడ్. ఆ ఫుడ్ వాక్యూల్స్ అనేవి ఎందుకు హెల్ప్ అవుతాయంట? ఫుడ్ ని క్యాచ్ చేయడానికి, ఫుడ్ ని స్టోర్ చేసుకోవటానికి. ఓకే, ఫుడ్ గెట్ డైజెస్ట్ ఇన్ ఇట్. ఇంకా ఏం చేస్తాయంట? హయ్యర్ ఆర్గానిజమ్స్ లో అయితే డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయి ఉంటాయమ్మా. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. హయ్యర్ క్లాసెస్ కి వెళ్తే మీకు డీప్ గా డిస్కస్ చేయొచ్చు వీటి గురించి. చూడండి, అమీబా అనేది లోయర్ ఆర్గానిజం ఆర్ మైక్రో ఆర్గానిజం, సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అన్నాం కాబట్టి దాని బాడీలో వేరు సిస్టమ్స్ అనేవి డెవలప్ అయ్యి ఉండవన్నమాట. అన్ని యాక్టివిటీస్ కూడా వాటి బాడీలో ఈ వాక్యూల్స్ కానీ సోడియోపోడియాస్ అని ఇలా వాటి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఓకే, ఫుడ్ గెట్ డైజెస్టెడ్ ఇన్ ఇట్. ఆ వాక్యూల్స్ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద సైటోప్లాజం అండ్ ఎసిమిలేట్స్. సైటోప్లాజం అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఫైనల్లీ undigested food is sent out by opening these vacuoles out at the బాడీ సర్ఫేస్. అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ కూడా ఆ వాక్యూల్స్ ద్వారానే బయటకు పంపించబడతాయి అనమాట. ఎందుకంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కదా, వాటిలో డిఫరెంట్ సెల్స్ అనేవి డెవలప్ అవి ఉండవు. ఆ సింగిల్ సెల్ తోనే అన్ని యాక్టివిటీస్ ని కూడా అవి జరుపుకోవటం జరుగుతుంది. ఓకే, ఈస్ ద న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో హోలోజోయిక్. హ్యూమన్ బీయింగ్స్ లో న్యూట్రిషన్ అయితే హోలోజోయిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, see this picture all of you. అమీబాలో ఫుడ్ ఏ విధంగా తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ఇంజెషన్, డైజెషన్, అట్ ద సేమ్ టైం హోలోజోయిక్ న్యూట్రిషన్ లో స్టెప్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒకసారి చూద్దాం. ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. ఓకే, హోలోజోయిక్ న్యూట్రిషన్ లో ఆల్రెడీ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో ఆ స్టెప్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి? ఇంజెషన్. అనదర్ వన్ డైజెషన్. అనదర్ వన్ అబ్సార్ప్షన్. నెక్స్ట్ వన్ ఏంటి? అసిమిలేషన్, ఎజెషన్. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్. ఓకే, అనదర్ టాపిక్ డిస్కస్ చేద్దాం. చూడండమ్మా, ఏంటది? డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్. గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ తెలుసా మీకు? మీ సరౌండింగ్స్ లో మీరు ఏవైనా గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ చూసారా?
హ్యావ్ యూ అబ్జర్వ్, చూద్దాం కొన్ని గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, హ్యావ్ యూ అబ్జర్వ్ కవర్స్ sorry have you observed cows, buffaloes and other grass eating animals chewing continuously even when they are not eating? ఓకే, ఏంటమ్మా మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కౌ కానీ బఫెల్లో కానీ లేదంటే అనదర్ గ్రాస్ ఈటింగ్ యానిమల్, గోట్, షీప్, దోస్ ఆ ఆర్గానిజమ్స్ అన్ని వాటి ఫుడ్ ని ఏ విధంగా తీసుకుంటాయి, ఏం చేస్తాయి, ఏ విధంగా నములుతాయి. చూయింగ్ అంటే ఏంటి, నమలటం. కంటిన్యూస్లీ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ ఈటింగ్, అవి ఫుడ్ తీసేసుకున్న తర్వాత కూడా ఒక చోట ఒక ట్రీ కింద కానీ ఎక్కడైనా అలా పడుకుని ఏం చేస్తాయంటే దాని మౌత్ ని అలా మూవ్ చేస్తా దాని మౌత్ నుండి వన్ టైప్ ఆఫ్ సలైవాని బయటికి, ఒక నురగ లాంటి గమ్ము లాంటి పదార్థాన్ని బయటికి వదలటం చూసారా? మీరు ఎప్పుడైనా గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ ని అబ్జర్వ్ చేస్తే మీ సరౌండింగ్స్ లో ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ ని చూసే ఉంటారు. ఒకవేళ ఇంతవరకు మీరు చూడలేనట్లయితే మీకు నియర్ బై లో ఉన్నటువంటి గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళి అవి ఏ విధంగా వాటి డైజెస్టివ్ ప్రాసెస్ ని డైజెస్ట్ చేసుకుంటున్నాయో, ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి వీలైతే. దే హ్యావ్ 4 chambers in stomach. ఆ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కౌ తీసుకుందాం. అందరికి తెలుసు కదమ్మా, కౌ అంటే కౌ తాలూకా స్టమక్ లో 4 ఛాంబర్స్ ఉంటాయంట. ఏంటమ్మా, కౌ తాలూకా స్టమక్ లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? డైజెస్టివ్ సిస్టమ్ లో 4 ఛాంబర్స్. దే ఆర్ rumen, reticulum, osmos and abomasum. Okay, rumen, reticulum, osmum and abomasum. Okay, these are 4 chambers in grass eating animals within digestive system. Actually they quickly swallow the grass and store it in a part of the stomach called rumen. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామమ్మా, రూమెన్ అని అంటామట. చూద్దాం ఏ ప్రాసెస్ అంటే, యాక్చువల్లీ దే క్విక్లీ స్వాలో ద గ్రాస్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ద స్టమక్ కాల్డ్ రూమెన్. ఆల్రెడీ 4 ఛాంబర్స్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ అయినటువంటి కౌలో ఉంటాయని చెప్పాను కదమ్మా. ఆ ఫస్ట్ ఛాంబర్ అయినటువంటి రూమెన్ లో ఏమి ఉంటాయంట, ఆ గ్రాస్ ని ఇమ్మీడియట్లీ ఫాస్ట్ గా కట్ చేసి స్వాలో చేయటం అంటే చూ చేయకుండా మెత్తగా నమలకున్న డైరెక్ట్ గడ్డిని ముక్కలుగా కట్ చేసి మింగేస్తుంటది అనమాట కవ్వు. అది ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ ఛాంబర్ అయినటువంటి రూమెన్ లో స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ రూమెన్ ఫుడ్ గెట్స్ పార్షియల్లీ డైజెస్టెడ్ అండ్ ఇస్ కాల్డ్ కడ్. ఈ విధంగా రూమెన్ అనేటటువంటి ఫస్ట్ పార్ట్ అయినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న ఫస్ట్ పార్ట్ రూమెన్ లో స్టోరేజ్ అయ్యి ఉంది కదా, దాన్ని ఏమంటారంటే పార్షియల్లీ అంటే హాఫ్ అన్నమాట, కంప్లీట్ గా డైజెస్ట్ అవ్వదు. పార్షియల్లీ డైజెస్ట్ అండ్ ఇస్ కాల్డ్ కడ్. ఆ హాఫ్ ఆఫ్ పార్ట్ కంప్లీట్ అయినటువంటి ఆ ఫుడ్ పార్టికల్స్ ని మనం కడ్ అని అంటాం అనమాట. ఆ ఫుడ్ సబ్స్టెన్స్ ని ఏమంటామమ్మా, ఆల్రెడీ మనం 6th క్లాస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ గురించి డిస్కస్ చేసాం కదా. సబ్స్టాన్స్ మీన్స్ దట్ మెటీరియల్. ఓకే, దాన్ని మనం ఏమంటాము, కడ్ అని అంటాం. బట్ లేటర్ ద కడ్ రిటర్న్స్ టు ద మౌత్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీ నియర్ బై లో ఉన్నటువంటి క్యాటిల్స్ గ్రూప్ కౌ దగ్గరికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది స్వాలో చేసిన తర్వాత కూడా కాసేపటి తర్వాత రూమెన్ నుంచి ఆ గ్రాస్ తాలూకా పీసెస్ ని బయట తీసుకొచ్చి చూ చేసి గమ్మీ లైక్ సబ్స్టెన్స్ ని దాని మౌత్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంది అని చెప్పాను కదమ్మా. ఓకే, అది ఏమవుతుందంటే బట్ లేటర్ ద కడ్ రిటర్న్స్ టు ద మౌత్. అదే దట్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ దిస్ ప్రాసెస్. ఓకే, ఇన్ స్మాల్ లంప్స్ అండ్ యానిమల్ చూ ఇట్ అగైన్. ఆ లోపల ఉన్నటువంటి రూమెన్ లో స్టోరేజ్ అయి ఉన్న ఆ గ్రాస్ పార్టికల్స్ ని లంప్స్ మీన్స్ ముద్దలుగా ఉండలుగా బయటికి మౌత్ లోకి తీసుకుని వచ్చి బాగా చూయి చేసి మౌత్ నుంచి మన మౌత్ లో ఫుడ్ తీసుకునేటప్పుడు లేదనే మనకి ఇష్టమైన ఫుడ్ సబ్స్టాన్సెస్ రిలీజ్ అయినప్పుడు
అదే సబ్స్టాన్సెస్ చూసినప్పుడు మన మౌత్ లో సెలైవా అంటాం కదమ్మా, రిలీజ్ అవుతుంది. ఆ విధంగా కౌ నుంచి కూడా వైట్ గా నురగ లాంటిది బయటకు రావడం చూస్తారు. ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేయనట్లయితే, మీరు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ నియర్ బై ఉన్నటువంటి కౌ దగ్గరకో బెఫెల్లో దగ్గరకో వెళ్ళి ఈ ప్రాసెస్ ని మనం అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. అబ్జర్వ్ చేసి వచ్చి మరలా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రూమినేషన్ అండ్ దీస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ రూమినెంట్స్. ఈ ఇలా జరిగేటటువంటి కౌలో గానీ బఫెలోలో గానీ ఈ పార్షియల్లీ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ ని ఏంటి లంప్స్ గా బయటకు మౌత్ కి తీసుకువచ్చి చేసే ప్రాసెస్ నే రూమినేషన్ అని అంటాము. అటువంటి యానిమల్స్ ని రూమినెంట్స్ అని అంటాము. ఓకే, గుర్తుంచుకోవాలమ్మా అందరూ, రూమినేషన్ అంటే ఏంటి, రూమినెంట్స్ అంటే ఏ ఆర్గానిజమ్స్ రూమినెంట్స్ అంటాము అన్నది క్లియర్ గా అందరూ గుర్తుంచుకోవాలి. The grass is rich in cellulose, a type of carbohydrate. గ్రాస్ అనేది ఏంటమ్మా, రిచ్ సెల్యులోజ్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ is a one of the carbohydrate. Okay, carbohydrate is one of the food substances. How many types of food substances in our food? మెయిన్లీ 4 సబ్స్టెన్సెస్ ని, మేజర్ ఫుడ్ కాంపోనెంట్స్ ని డిస్కస్ చేస్తాం. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ విటమిన్స్ ఆర్ మినరల్స్. ఓకే, ఫస్ట్ ఫుడ్ కాంపోనెంట్ అనేటువంటి కార్బోహైడ్రేట్ ప్లాంట్స్ లో గ్రాస్ లో కౌస్ తీసుకున్నటువంటి గ్రాస్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏంటి, సెల్యులోజ్. సెల్యులోజ్ అనేది సెల్యులేస్ అనేటటువంటి ఎంజైమ్ డైజెస్ట్ చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ దీని గురించి. ఇన్ రూమినెంట్స్ the cellulose of the food is digested by the action of certain bacteria present in the rumen of grass eating animals. ఓకే, గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ లో అది తీసుకున్నటువంటి గ్రాస్ లో ఉన్నటువంటి రిచ్ కార్బోహైడ్రేట్ ఏంటని చెప్పానమ్మా, సెల్యులోజ్. ఆ సెల్యులోజ్ లో సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవ్వాలి అంటే సెల్యులేజ్ అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ అవ్వాలన్నమాట. ఆ సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఈ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ లో వాటి డైజెస్టివ్ సిస్టమ్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అందువల్ల అవి గ్రాస్ ని ఈట్ చేయగలుగుతాయి. ఆర్ యు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? Many animals, including humans, cannot digest cellulose due to the absence of such bacteria. గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ గ్రాస్ ని తీసుకుంటాయి. మరి మనం గ్రాస్ ని తీసుకుంటే డైజెస్ట్ చేసుకోగలమా? చూద్దామా, ఎప్పుడైనా గ్రాస్ తీసుకుంటే డైజెస్ట్ అవుద్దేమో? డైజెస్ట్ కాదు. ఎందుకు అంటే మన డైజెస్టివ్ సిస్టంలో సెల్యులేజ్ అనేటటువంటి ఎంజైమ్ అనేది రిలీజ్ కాదనమాట. ఆ సెల్యులేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఈ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ లో గ్రాస్ లో ఉన్నటువంటి సెల్యులోజ్ ని డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మనం గ్రాస్ తీసుకుంటే డైజెస్ట్ అవుతుంది. ఎందుకు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో సెల్యులేజ్ అనే ఎంజైమ్ అనేది రిలీజ్ కాదనమాట. మరి వేటిలో రిలీజ్ అవుతుంది? ఏవి గ్రాస్ తీసుకుంటాయి? గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ అనేటువంటి కవ్వు, బఫెల్లో, గోటు, షిప్, దోస్ ఆర్గానిజమ్స్. See this picture all of you. This is the cow. This is the ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ పార్ట్స్. కౌ తాలూకా డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ పార్ట్ ఏమన్నా, రూమెన్. నెక్స్ట్ పార్ట్ ఏంటి, స్టమక్. ఏంటి డైజెస్టివ్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ చూద్దాం. అందులో ఏంటి, రూమెన్. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, డిఫరెంట్ పార్ట్స్. దీనిలో 4 మెయిన్ చాంబర్స్ చూసాం కదా. అందులో మెయిన్ రూమెన్ లో కదా ఈ గ్రాస్ అంతా కూడా స్టోరేజ్ అయ్యి ఉంటుంది. అది మనకి లంప్స్ రూపంలో బయటకు వస్తుందని డిస్కస్ చేసాము. దిస్ పార్ట్ ఈజ్ రూమెన్ మెయిన్. ఇది మనం అందరము గుర్తుంచుకోవాలి. ఓకే, న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హయ్యర్ ఆర్గానిజం అయినటువంటి హ్యూమన్ బీయింగ్స్ లో న్యూట్రిషన్ చూద్దామా. We take food in the form of solids or liquids.
ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదమ్మా, ఫుడ్ 2 టైప్స్ లో తీసుకుంటామని చెప్పుకున్నాం కదా. ఏంటది? సాలిడ్ ఫామ్ లో, లిక్విడ్ ఫామ్ లో. ఇట్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఆ ఫుడ్ మనకి ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? డైజెస్టివ్ సిస్టమ్ లో. చూద్దాం. డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద బ్లడ్. ఈ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ ఎక్కడికి అబ్జార్బ్ అవుతుందమ్మా? బ్లడ్ లోకి అబ్జార్బ్ అవుతుంది. ఓకే. బ్లడ్ ట్రాన్స్పోర్ట్ డైజెస్టెడ్ ఫుడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ ఫర్ ఎసిమిలేషన్. ఈ బ్లడ్ అనేది బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఓకే. ఇలా డిఫరెంట్ పార్ట్స్ కి వెళ్ళి మనకి కావలసినటువంటి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? Undigested food will be ejected out of the body. మరి మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అవుతుందా? లేదు. కొంత ఫుడ్ మాత్రమే డైజెస్ట్ అవుతుంది. అందులో కూడా కొంత వేస్ట్ అనేది ఉంటుంది. ఆ వేస్ట్ ఫుడ్ మీన్స్ అన్‌డైజెస్టెడ్, డైజెస్ట్ కాలేని ఫుడ్ అంతా ఎజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద బాడీ, రిజెక్ట్ చేయబడుతుందన్నమాట. మన బాడీ నుంచి బయటికి పంపించబడుతుంది. ఓకే. సో ద న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ నే మనం హోలోజోయిక్ న్యూట్రిషన్ అని చెప్పుకుంటాం. ఓకే. The digestive system consists of the alimentary canal and digestive glands. డైజెస్టివ్ సిస్టమ్ లో మెయిన్ పార్ట్స్ ఏంటంట? గుర్తుంచుకోవాలమ్మా అందరూ. మన డైజెస్టివ్ సిస్టమ్ లో మెయిన్ 2 పార్ట్స్ చెప్తున్నారు. ఏంటవి? ఎలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్. డైజెస్ట్ చేయడానికి కొన్ని గ్లాండ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. కొన్ని గ్లాండ్స్ అనేవి మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉంటాయి. అవి కొన్ని సెక్రీషన్స్ ని సెక్రెట్ చేస్తాయి అనమాట. కొన్ని పదార్థాలను, కొన్ని స్రావాలని రిలీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, లేదంటే ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇలా మీరు వీటన్నిటి గురించి హయ్యర్ క్లాసెస్ లో డీప్ గా డిస్కస్ చేద్దాము. వీటి నేమ్స్ గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. The total length of alimentary canal is about 9 meters. మనం డైజెస్టివ్ సిస్టమ్ లో మెయిన్ 2 పార్ట్స్ చెప్పుకున్నాం కదా. ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏంటి? ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ తాలూకా లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 9 మీటర్స్. 9 మీటర్స్ అంటే ఎంత ఉంటుందో చూద్దాం. చాలా ఎక్కువ పొడవు అనేది ఉండటం జరుగుతుంది. 9 మీటర్స్ అంటే ఇంచుమించుగా చాలా పొడవు అనేది ఉంటుంది. బిగ్గెస్ట్ ఆర్గాన్ గా కూడా మనము చెప్పుకోవచ్చు. ఇట్స్ మెయిన్ పార్ట్స్ ఆర్ మౌత్, ఓకే, ఆర్ ఓరల్ క్యావిటీ. మౌత్, ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ. మౌత్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి? మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటి? మన ఫుడ్ దేని ద్వారా తీసుకుంటాం? మౌత్. ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? మౌత్. మౌత్ తర్వాత ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ. అనదర్ పార్ట్ ఏంటి? ఈసోఫాగస్. ఓకే. నెక్స్ట్ స్టమక్. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. ఈ ప్రాసెస్ ద్వారా మనము ఫుడ్ తీసుకోవటము, మన ఫుడ్ అనేది డైజెస్ట్ అవటము జరుగుతుంది అన్నమాట. డైజెస్ట్ సిస్టమ్ లో ఉన్నటువంటి పార్ట్స్ 1 by 1. ఫస్ట్ వన్ ఏంటి? మౌత్. నెక్స్ట్ వన్ ఏంటి? బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. ఆర్ అనదర్ వన్ ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, large intestine, rectum and anus. Okay. The salivary glands, liver and pancreas are the digestive parts of connected to the alimentary canal. ఎలిమెంటరీ కెనాల్ ఉంది కదమ్మా, డైజెస్టివ్ సిస్టమ్ మెయిన్ పార్ట్ అని. ఎలిమెంటరీ కెనాల్ లోకి ఏవే గ్లాండ్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే లివర్ అండ్ ప్యాంక్రియాస్. లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుండి కొన్ని జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట, సెక్రీట్ అవుతాయి డైజెస్టివ్ సిస్టమ్ లోకి. అవి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే ఎలిమెంటరీ కెనాల్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకేనా? వాట్ చేంజ్ డస్ ద ఫుడ్ అండర్గో ఇన్సైడ్ ద మౌత్? మనం తీసుకున్న ఫుడ్ ఫస్ట్ ఏ పార్ట్ ద్వారా ఫుడ్ తీసుకుంటున్నాము? మౌత్. మౌత్ లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా ఫుడ్ లో? లేదంటే మౌత్ లో పెట్టుకుని మౌత్ లో ఫుడ్ ఉంచిన వెంటనే దాన్ని స్వాలో చేసేస్తున్నామా? లేదు కదా. కొన్ని సమ్ చేంజెస్ వీ కెన్ అబ్జర్వ్. సమ్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్
మౌత్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ద్వారా ఫుడ్ అనేది గ్రైండ్ చేయబడి, కట్ చేయబడి, గ్రైండ్ చేయబడటం జరుగుతుంది అనమాట. చూద్దాం. అబ్జర్వ్ ద చేంజెస్ అకర్డ్ ఇన్ మౌత్ ఆన్ యువర్ ఓన్ వైల్ హ్యావింగ్ ఫుడ్ అండ్ రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్. మీరు ఇండివిజువల్ గా మీ మౌత్ లో ఫుడ్ ఉంచిన తర్వాత ఏ విధంగా చేంజ్ అవుతుందో ఏమైనా అబ్జర్వ్ చేయగలిగితే ఏం అబ్జర్వ్ చేశారో మీరు మీ బుక్ లో రాసి పట్టుకుని రెండు వచ్చేటప్పుడు. ఓకే, వి chew the food with the teeth and break it down mechanically into small pieces. మన మౌత్ ఓపెన్ చేయగానే మరికొన్ని ఆర్గాన్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటి అవి? టీత్స్. ఆ టీత్స్ ద్వారా మనం ఫుడ్ ని ఏం చేస్తాము? బ్రేక్ ఇట్ డౌన్ మెకానికల్లీ ఇంటూ స్మాల్ పీసెస్. మనం తీసుకున్నటువంటి బిగ్గెస్ట్ మాలిక్యూల్స్ ని స్మాల్ పీసెస్ గా కట్ చేస్తాం. మన మౌత్ లో ఉన్నటువంటి టీత్స్ అన్ని ఈక్వల్ సైజ్ లో కానీ ఈక్వల్ షేప్ లో కానీ కనిపిస్తున్నాయా? అబ్జర్వ్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ మౌత్ మీరు మిర్రర్ దగ్గర నించొని మీ మౌత్ ఓపెన్ చేసి మీ మౌత్ లో ఉన్నటువంటి టీత్స్ తాలూకా షేప్, సైజు ఒకేలాగా ఉందా, డిఫరెంట్ గా ఉందా ఏంటి అన్నది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అకార్డింగ్లీ దే ఆర్ గివెన్ డిఫరెంట్ నేమ్స్. వాటికి మన మౌత్ లో ఉన్నటువంటి టీత్స్ అన్నింటికి కూడా డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఏంటో చూద్దామా? మన టీత్స్ కి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద మౌత్ పార్ట్స్. ఓకే, టీత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్. ఓపెనింగ్ మౌత్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్. చూద్దాం. వాష్ యువర్ హ్యాండ్స్, లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ కౌంట్ యువర్ టీత్. మీరు మీ హ్యాండ్స్ ని బాగా వాష్ చేసుకుని ఏం చేయాలి? మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళి మౌత్ ఓపెన్ చేసి మీ టీత్స్ ని కౌంట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కానీ వాష్ చేయకపోతే ఏమవుతుంది? మన చేతుకున్నటువంటి వైరస్లు, బ్యాక్టీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చేయాలన్నమాట. హ్యాండ్ వాష్ చేసినటువంటి ఆ హ్యాండ్ తో మన టీత్స్ ని మనమే కౌంట్ చేసుకున్నట్లయితే ఎన్ని టీత్స్ ఉన్నాయి, వాటి తాలూకా షేప్స్ ఏంటి, వాటి తాలూకా ఫంక్షన్స్ ఏంటి అనేది మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొంతవరకు తెలియవచ్చు అనమాట. మీరు అలా చేసి చూడండి ఖచ్చితంగా. యూజ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ టు feel the teeth. How many kinds of teeth could you find? మీ ఇండెక్స్ ఫింగర్ అంటే తెలుసు కదమ్మా, థంబ్. ఇది నెక్స్ట్ ఏంటి? ఇండెక్స్ ఫింగర్. దిస్ ఈస్ ద ఇండెక్స్ ఫింగర్. చూపుడు వేలు అంటాం కదా, ఈ వేలుతో జస్ట్ టీత్స్ ని 1 by 1 కౌంట్ చేసినట్లయితే మీకు మీ మౌత్ లో ఎన్ని టీత్స్ ఉన్నాయి, అవి ఏ షేప్స్ లో ఉన్నాయి, వాటి తాలూకా ఫంక్షన్ ఏంటో మనం కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. Take a piece of an apple, sugar cane and bread and eat it. ఇక్కడ మనం తీసుకున్నాం 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఏంటమ్మా? ఫస్ట్ ది యాపిల్ పీస్, నెక్స్ట్ ఏంటి? షుగర్ క్యాన్, ఆ తర్వాత ఏంటి? బ్రెడ్. యాపిల్ ఎలా ఉంటుంది? గట్టిగా సాఫ్ట్ గా ఉంటుందా లేకపోతే హార్డ్ గా ఉంటుందా? మీడియం గా ఉంటుంది. నెక్స్ట్ షుగర్ క్యాన్ ఎలా ఉంటుంది? కాస్త హార్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్రెడ్ ఎలా ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ని ఒకే టైప్ ఆఫ్ టీత్స్ ని యూజ్ చేసి తీసుకుంటామా, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్ ని యూజ్ చేస్తామా అనేది ఒకసారి మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఖచ్చితంగా హార్డ్ గా ఉన్న సబ్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మటన్, చికెన్ అటువంటి ఐటమ్స్ ని తిన్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఇన్సిజర్స్ తో మనం చీకటం జరుగుతుంది అనమాట. అలాగే సాఫ్ట్ గా ఉన్న ఐటమ్స్ అయితే జస్ట్ ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుని మోలార్స్, ప్రీమోలార్స్ తో సక్ చేయటము జరుగుతుంది. ఓకే, మీడియంగా ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ అయితే ఖచ్చితంగా వాటిని కట్ చేసి ఈజీగా తీసుకోవటం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ని మనం తీసుకున్నట్లయితే మన టీత్స్ తాలూకా ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంది. వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. Which teeth do you use for biting and cutting
అండ్ విచ్ వన్ ఫర్ టీరింగ్. ఏ టీత్స్ మనకి బైట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి, ఏ టీత్స్ కట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి, ఏ టీత్స్ టీరింగ్ చీకటానికి ఉపయోగిస్తున్నారు అని చెప్పేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆల్సో ఫైండ్ అవుట్ ద వన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ చూయింగ్ అండ్ గ్రైండింగ్. అట్ ద సేమ్ టైం టీత్స్ అనేవి మనకి చూయింగ్ చేయటానికే కాకుండా గ్రైండింగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కంపేర్ యువర్ అబ్జర్వేషన్స్ విత్ ద గివెన్ పిక్చర్స్ అండ్ ఫిల్ ద టేబుల్. ఓకే, టీత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్ తాలూకా ఒక టేబులర్ ఫామ్ చూద్దాం. ఇందులో నేమ్ ఆఫ్ ద టీత్, నంబర్ ఆఫ్ ద టీత్ ఇన్ ద పిక్చర్లో ఉన్నటువంటి అందులో కూడా టీత్స్ మనకి అప్పర్ జా, లోవర్ జా, 2 టైప్స్ ఆఫ్ జాస్ మన మౌత్లో మనకి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. అప్పర్ జాలో, లోవర్ జాలో ఈక్వల్గా మనకి టీత్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. నంబర్ ఆఫ్ ద టీత్ ఇన్ అప్పర్ జా అండ్ లోవర్ జా, వాటి తాలూకా ఫంక్షన్స్ని మనం ఇక్కడ టేబులర్ ఫామ్లో క్లియర్గా ఫిల్ చేయొచ్చు. ఇందులో కూడా మనం టైప్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏంటి టైప్స్ అంటే ఇన్సిజర్స్, canines and premolars and molars. ఓకే, వీటి ఫంక్షన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, తెలిసిందే. ఇన్సిజర్స్ అనేవి తాలూకా ఫంక్షన్ ఏంటి, కటింగ్ చేయటానికి. అలాగే కెనైన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ట్రిగ్గరింగ్ చేయటానికి, టీరింగ్ చేయటానికి. అలాగే ప్రీమోలార్స్, మోలార్స్ అనేవి గ్రైండ్ చేయటానికి హెల్ప్ అవుతూ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇట్ ఈస్ తాలూకా ఫంక్షన్. ద నంబర్ అండ్ టైప్ ఆఫ్ టీత్ ఆన్ ద అప్పర్ జా ఈజ్ సేమ్ యాజ్ ఆన్ ద లోవర్ జా. ఆల్రెడీ డిస్కస్ చేస్తాను కదమ్మా, అప్పర్ జాలో లోవర్ జాలో ఈక్వల్గా నంబర్ అనేది వేరియేషన్ అనేది ఉండదు, టీత్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. హౌ మెనీ టీత్ డూ యూ హ్యావ్, నీవు ఎన్ని టీత్స్ని కలిగి ఉన్నావో కౌంట్ చేసుకుని చూసినట్లయితే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నంబర్ గివెన్ ఇన్ ద పిక్చర్. ఆల్రెడీ మనం పిక్చర్లో కూడా చూసాం కదా, ఆ టీత్స్ని కౌంట్ చేస్తే 32 టీత్స్ ఉంటాయని మనం చెప్పుకోవటం జరుగుతుంది. కానీ మీరు కౌంట్ చేసుకున్నట్లయితే 32 టీత్స్ కూడా మీకు కనిపించవు. ఎందుకంటే మీలో మోలార్స్ అనేవి ఆబ్సెంట్ అయ్యి ఉంటాయి అనమాట. అవి 20 ఇయర్స్ తర్వాతే మనకి ప్రెజెంట్ అవటము జరుగుతుంది. ఓకే, డెంటల్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్ చూద్దామా. డెంటల్ పరంగా మనకి హెల్త్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ గర్ల్, దట్ గర్ల్ నేమ్ ఈస్ సుహాసిని. so many girls are present in our class. Okay, Suhasini is suffering from toothache for few days. Suhasini toothache తో సఫర్ అవుతుందంట. her mother told that it is due to tooth decay. వాళ్ళ మదర్ ఏమంది, టూత్ ఏక్ ఎందువల్ల వస్తుంది అనేది వాళ్ళ మదర్ ఎక్స్ప్లెయిన్ చేయటము జరిగింది. డూ యూ నో హౌ డస్ ఇట్ హ్యాపెన్స్, ఎలా ఆ టూత్ ఏక్ అనేది వస్తుంది ఏంటి అని చెప్పడం జరిగింది అనమాట. టూత్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. టూత్ అనేది మన బాడీలో హార్డెస్ట్ పార్ట్. ఓకేనా, మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి, టూత్ అనేది మన బాడీలో ఏంటమా హార్డెస్ట్ పార్ట్ అనమాట. ఒక అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల నుంచి టూత్ ఏక్తో సఫర్ అవుతూ ఉందన్నమాట. తన మదర్ ఏం చెప్పింది అంటే, మనకి జనరల్గా ఇంట్లో చెప్తుంటారు కదా, నైట్ పడుకునే ముందు చాక్లెట్లు కానీ, స్వీట్స్ కానీ, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా తినకూడదు. ఇన్ కేస్ తిన్నట్లయితే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం బ్రష్ చేయాలి పడుకునే ముందు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే. బ్రష్ అవుట్ టీత్ ఇన్ ట్వైస్ ఏ డే. ఓకే, enamel is the outermost layer of teeth. ఆల్రెడీ మనం ఏమని చెప్పుకున్నామమ్మా, టూత్ అనేవి మన బాడీలో హార్డెస్ట్ థింగ్స్ అని, హార్డెస్ట్ ఆర్గాన్స్ అని చెప్పాం కదా. హార్డ్గా ఉండటానికి, టీత్ హార్డ్గా ఉండటానికి హెల్ప్ అయ్యేటటువంటి మెటీరియల్ ఏంటంటే ఎనామిల్. ఏంటమ్మది, ఎనామిల్ అనేది, ఎనామిల్ లేయర్ అనేది మన టీత్ని కవర్ చేసి ఉంటుంది. అందువల్ల మన టీత్ అనేది చాలా హార్డ్గా
ఉంటుంది. ఇట్ ఈస్ ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన బాడీలోనే హార్డెస్ట్ మెటీరియల్ గా టీత్ ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిస్ట్రాయ్ ఎనామిల్. ఎనామిల్ డిస్ట్రాయ్ చేయటము, పాడు చేయడం లేదా పోగొట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు. దెన్ ఎందుకంటే వై డస్ ద టూత్ విచ్ డస్ నాట్ డికే ఈవెన్ వెన్ బర్రీడ్ ఫర్ లాంగ్ ఇన్ ద ఎర్త్. మన టీత్ కానీ ఊడిపోతే, ఏదంటే పళ్ళు ఊడతాయి కదా, మనం ఏవైనా సాయిల్లో బర్రీడ్ చేస్తాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మనం మరలా దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే అలానే ఉంటుందన్నమాట. ఎందుకంటే అది సాయిల్లో డికంపోజ్ అవ్వదు. డికే ఆర్ ఈజీలీ ఇన్సైడ్ ద మౌత్. కానీ మన మౌత్లో ఎనామిల్ అనేది ఉండటం వల్ల ఈ విధంగా డికంపోజ్ కాదు. చూద్దాం. టు ఫైండ్ ఇట్ అవుట్ లెట్ us do a సింపుల్ ఎక్స్పెరిమెంట్. దీనికోసము ఈ టూత్స్ కోసము ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. యాక్టివిటీ 2లో చూద్దాము. ఏ యాక్టివిటీకైనా మనకి ఆపరేటర్స్, అలాగే ఎయిము ఆపరేటర్స్, మనం ఏమి చేయాలనుకుంటున్నామో, తర్వాత ఆ రిజల్ట్ ఏంటి, ప్రికాషన్స్ తీసుకుంటాం కదా, చూద్దాం. ఎయిమ్ టు నో ద ప్రాసెస్ ఆఫ్ టూత్ డికే. టూత్ డికే చేయడానికి ఏ మెటీరియల్స్ కావాలంట? ఆపరేటర్స్లో మార్బుల్స్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ టెస్ట్ ట్యూబ్. వీటిని తీసుకుని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక టీత్ని తీసుకుని డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసినట్లయితే ఆ టీత్ అనేది ఏమవుతుంది, డికంపోజ్ అవుతుంది, లేదంటే డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. వాట్ టు డూ, మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే, పుట్ ఏ ఫ్యూ స్మాల్ పీసెస్ ఆఫ్ మార్బుల్ ఇన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మనం ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా, మార్బుల్ పీస్ని తీసుకున్నాం. మార్బుల్ తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి ఉంచినట్లయితే ఆ మార్బుల్ పీస్ అనేది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి డైల్యూట్ అయిపోవటం, కరిగిపోవటము అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, వాట్ డూ యూ లర్న్? మనం ఏం నేర్చుకున్నాం దీని ద్వారా అంటే, టీత్స్ అనేవి కాల్షియంతో మేడప్ ఆఫ్ అయి ఉండటం వల్ల అంత ఈజీగా ఏమవ్వు, సాయిల్లో అయితే బర్రీడ్ అవ్వవు. కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది కాబట్టి ఈ టూత్స్లో ఉన్నటువంటి ఎనామిల్ అనేది ఈజీగా డైజెస్ట్ అవటము జరుగుతుంది. రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ గెట్స్ డిస్ట్రాయ్ ఇన్ ద సేమ్ వే ఏ మార్బుల్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? మనం ఆల్రెడీ యాక్టివిటీ చేస్తాం కదా, యాక్టివిటీలో పాయింట్ ఏంటంటే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మార్బుల్ పీస్ తీసుకుని మనం ఒక బీకర్లో తీసుకుని ఈ యాక్టివిటీ చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఆ మార్బుల్ పీస్ అనేది డిజాల్వ్ అయిపోవటము అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, ఆర్ యూ అండర్స్టాండ్? ఓకే, యాజ్ ఏ రిజల్ట్ ఫుడ్ రిమైన్స్ stuck in teeth, the bacteria feed on them. దిస్ ఎక్స్పెరిమెంట్ అనేది మన టీత్స్కి అప్లై చేసినట్లయితే మనము తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్ అనేది మన టీత్ మధ్యన చిక్కుకొని ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, యాజ్ ఎ రిజల్ట్ లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విచ్ కాజ్డ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనామిల్. ఏం చేస్తున్నామా, మనం తీసుకున్నటువంటి కొన్ని ఫుడ్ ఐటెంలో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ కూడా ఏం చేస్తుంది, ఈ ఎనామిల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రొడక్ట్స్ ఆర్ ద ఆఫ్ టూత్ డికే అనమాట. ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, మన టూత్ని డికే చేస్తాయి అనమాట, పాడు చేస్తాయి అనమాట. ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం ఎప్పుడు కూడా పడుకునే ముందు తీసుకోకూడదు అనమాట. మనం ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నైట్ పడుకునే ముందు కూడా బ్రష్ చేయాలి. డూ యూ నో రిలీజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీనింగ్ యువర్ టీత్ ఆఫ్టర్ ఫుడ్? లిజన్ టు వాట్ క్షితిజ అండ్ బను, టూ చిల్డ్రన్స్ ఇక్కడ ఒక స్మాల్ కాన్వర్జేషన్ చూద్దాం. ఓకే, సీ దిస్ పిక్చర్స్. I clean my teeth at day and night, remove all food remains from my teeth, so
I don't care much about it in the morning. ఇలా ఒక అమ్మాయి చెప్తే మరొక అమ్మాయి ఏమంటుందంటే బాయ్ ఆర్ గర్ల్, ఐ క్లీన్ మై టీత్ కేర్ఫుల్లీ ఎవ్రీ మార్నింగ్, ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ ఇట్ ఎట్ నైట్. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ నైట్ కూడా ఏం చేస్తున్నారమ్మా, వాళ్ళ టీత్స్ని వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. డూ యూ నోలో చూద్దాం. విచ్ హ్యాబిట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ టీత్? వై? టీత్స్ని ఆ టూత్స్ని హెల్దీగా ఉంచేటటువంటి యాక్టివిటీస్ని కొన్ని మనం ఖచ్చితంగా ఆ టిప్స్ని ఫాలో అవ్వాలన్నమాట. నార్మల్లీ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ అవర్ మౌత్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు అస్. ఓకే, బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందమ్మా, నార్మల్లీ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ అవర్ మౌత్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు అస్. ఇలా క్లీన్గా ఉంచుకున్నట్లయితే ఏం చేయదు, బ్యాక్టీరియా అనేది మన మౌత్ని పాడు చేయదు అనమాట. మన మౌత్లో ఉన్న టీత్స్ని కానీ మన మౌత్ని కానీ ఎటువంటి ఇల్ హెల్త్కి గురి చేయదు, టీత్ టాక్స్ అవి రాకుండా ఉంటాయి. ఇఫ్ వి డు నాట్ క్లీన్ అవర్ టీత్ అండ్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్, మెనీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా బీయింగ్ టు లివ్ అండ్ గ్రో ఇన్ ఇట్. అలా చేయకుండా మనం టీత్స్ని ఎవ్రీడే 2 times క్లీన్ చేసుకోలేనట్లయితే ఏమవుతుందంటే మన మౌత్ని మన టీత్ని ఆ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ హెల్త్ డిసీజ్, టీత్ లాంటి డిసీజెస్ని వచ్చేటట్టు చేస్తుంది. డూ యూ నో దీస్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ ద షుగర్ సెపరేట్స్ sugar present from leftover food and release acid. మెయిన్లీ మనం తీసుకున్నటువంటి షుగర్స్ పైన ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువగా యాక్ట్ చేసి టీత్కి సంబంధించిన డిఫరెంట్ డిసీజెస్ని కలిగిస్తాయి అనమాట. దీస్ యాసిడ్స్ గ్రాడ్యువల్లీ డ్యామేజ్ టీత్. దిస్ ఈస్ కాల్డ్ టూత్ డికే. ఈ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన టీత్ని డ్యామేజ్ చేస్తాయి. దీన్ని టూత్ డికే అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ treated in time, it cause severed teeth and in extreme cause results in teeth loss. Okay, ఏంటి, if it is not treated in time, మనం టీత్స్ని కరెక్ట్గా ఉంచుకోలేనట్లయితే it cause severed teeth and in extreme causes result in tooth loss. ఇలా చేయలేనట్లయితే మన టీత్స్ని పోగొట్టుకోగలుగుతాం అనమాట. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రొడక్ట్స్ ఆర్ మేజర్ కాజెస్ టూత్ డికే. Study of following diagram for understanding the functions of different parts of digestive system. Okay, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ పార్ట్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ వన్ మౌత్, నెక్స్ట్ బకల్ క్యావిటీ, నెక్స్ట్ ఫారింక్స్, ఈసోఫాగస్, నెక్స్ట్ డియోడినం. ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ ఆనస్. మన డైజెస్టివ్ సిస్టంలో హ్యూమన్ బీయింగ్స్ డైజెస్టివ్ సిస్టంలో మెయిన్లీ 10 parts, ఇంపార్టెంట్ పార్ట్స్ 10 parts ఉన్నాయి. ఆ 10 parts చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ఏంటి, మౌత్. మౌత్ ద్వారానే కదా మనం ఫుడ్ తీసుకుంటాము. నెక్స్ట్ మౌత్ ఏం చేస్తుంది, మౌత్ ద్వారా మనం ఏం చేస్తామో చూద్దాం. మౌత్, ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద ఫుడ్ త్రూ ఇట్ లీడ్స్ ఇన్ టు బకల్ క్యావిటీ. ఫుడ్ మనం దేని ద్వారా తీసుకుంటాము, మౌత్ ద్వారా తీసుకుంటాం. ఈ మౌత్ దేనితో లింకప్ అయి ఉంటుందమ్మా, నెక్స్ట్ పార్ట్ ఏంటి, బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీలో ఏంటి, కంటైన్స్ టంగ్, టీత్ అండ్ సెక్రీషన్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. బకల్ క్యావిటీలో మనకి బకల్ క్యావిటీ మీన్స్
నోరు అంటాం కదా, మన మౌత్ ఇన్నర్ సైడ్ సలైవరీ గ్లాండ్స్ అనేవి సెక్రీట్ అయ్యి మన సలైవా అనేది రావటం చూస్తాం. అలాగే కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్స్ హెర్. నెక్స్ట్ పార్ట్ బక్కల్ క్యావిటీలోనే కార్బోహైడ్రేట్స్ అనేవి మన ఫుడ్లో తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెస్ట్ అవటము జరుగుతుంది. ఈ విధంగా బక్కల్ క్యావిటీలో కార్బోహైడ్రేట్స్ పార్షియలీ డైజెస్ట్ అవుతాయి. దట్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ బాలస్ అని అంటాం. మనం ఇవన్నీ హయ్యర్ క్లాసెస్లో చూద్దాం. మౌత్ తర్వాత నెక్స్ట్ మౌత్ దేనికి లింక్ అప్ అయి ఉంటుంది, బక్కల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీలో కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, అనదర్ పార్ట్ ప్యారింక్స్ ఈస్ ఏ కామన్ chamber for both digestive tract and respiratory tract. ఈ ప్యారింక్స్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ ని అలాగే ఇంకా ఏంటమ్మా డైజెస్టివ్ ట్రాక్ ని సెపరేట్ చేస్తూ ఈ ప్యారింక్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ లీడ్స్ ఇంటూ ఈసోపాగస్. ప్యారింక్స్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఈసోపాగస్. ఫోర్త్ పార్ట్ ఏంటమ్మా, ఈసోపాగస్ ఈస్ ఏ మస్కులర్ tubular structure that connects pharynx with stomach. మజిల్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈసోపాగస్ లో ఏముంటుంది, మనం తీసుకున్న ఫుడ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. ఈ మూమెంట్స్ నే మనము పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటామమ్మా. ఈసోపాగస్ లో మనం తీసుకున్న ఫుడ్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతా ఉంటుందన్నమాట. ఈ మూమెంట్స్ ని ఈసోపాగస్ లో మూవ్ అయినటువంటి ఈ మూమెంట్స్ ని మనం పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని అంటాం. ఓకే, ఈసోపాగస్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, స్టమక్ ఈస్ ఏ మస్కులర్ సాక్ లైక్ స్ట్రక్చర్. స్టమక్ అనేది ఎలా ఉంటుందమ్మా, కండరాలతో మస్కులర్ సాక్, ఒక సంచి లాంటి బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. స్టమక్ అనేది మస్కులర్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఫుడ్ ఈస్ గ్రైండెడ్ వెల్ అండ్ మిక్స్ విత్ ఇట్స్ జ్యూసెస్. ఏంటమ్మా, గ్రైండ్ చేయబడి మిక్సప్ అయ్యి జ్యూస్ లాగా తయారవుతుంది అనమాట. ప్రోటీన్స్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద స్టమక్. మనం తీసుకున్న ఫుడ్ ఐటెంలో కార్బోహైడ్రేట్స్ తో పాటు మెయిన్ ఫుడ్ కాంపోనెంట్ అయిన ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్స్ అనేవి స్టమక్ లోనే డైజెస్ట్ అవుతాయి. గుర్తుంచుకోవాలి, మా ప్రోటీన్స్ ఎక్కడ డైజెస్ట్ అవుతాయి, స్టమక్ లో. ప్రోటీన్స్ తో డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద స్టమక్ కిల్స్ బ్యాక్టీరియా ఇన్ ద ఫుడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్ లోకి రిలీజ్ అవుతుంది. ఎందుకు, మన ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఫుడ్ తో మనకు తెలియకున్న సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ ని తీసుకోవచ్చు అనమాట, వెళ్ళిపోతాయి ఆటోమేటిక్. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా ఈ హెచ్సిఎల్ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని హెచ్సిఎల్ అని అంటాం మన షార్ట్ ఫామ్ లో. అది ఈ బ్యాక్టీరియాలని కిల్ చేస్తుంది. ఈ స్టమక్ లో దేనికి కనెక్ట్ అయి ఉంటుందంట, స్టమక్ మరలా చూడండి ఇక్కడ పార్ట్స్ అన్ని మనకు లేబుల్ చేయబడింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ డియోడినం. ఈ వంపు యూ లాగా షేప్ ఉంది కదా, దీన్ని డియోడినం అని అంటారు. ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్ ని మనం డియోడినం అని అంటారు. బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. ఆల్రెడీ మనం ఫస్టే కొన్ని గ్లాండ్స్ కొన్ని రిలీజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా, ఆ గ్లాండ్స్ లో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ గ్లాండ్స్. బైల్ జ్యూస్ అనేది ఎక్కడి నుంచమ్మా, లివర్ నుంచి. అలాగే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాస్ నుంచి. మన ఇంటర్నల్ గ్లాండ్స్ ఇవన్నీ, లివర్, ప్యాంక్రియాస్, వీటి నుంచి కొన్ని సెక్రీషన్స్, కొన్ని జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఎంటర్స్ ఇంటూ ఇట్ అండ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఈ డియోడనంలో ఈ ప్యాంక్రియాస్ నుంచి, లివర్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జ్యూసెస్ అన్ని ఏం చేస్తాయి, డైజెషన్ కి హెల్ప్ అవుతాయి. ఈ డియోడినం అనేది దేంతో లింక్ అప్ అయి ఉంటుంది, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ అది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, డియోడినం. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ అబౌట్ 6 meters. స్మాల్ ఇంటెస్టైన్ ఎన్ని మీటర్లు పొడవు ఉంటుందంట, 6 meters లాంగ్. ఓకే, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జ్యూసెస్. ఈ జ్యూసెస్ రూపంలో ఆల్రెడీ డియోడనంలోనే డిఫరెంట్ జ్యూసెస్ తో మిక్సప్ అయిపోయింది కదా, ఈ ఫుడ్ అంతా స్మాల్ ఇంటెస్టైన్ లో ఏమవుతుంది, డైజెస్ట్ అవుతుంది. ఇట్స్ ఇన్నర్ వాల్ హ్యావ్
thousands of finger-like outer growths called villi. దీనిలో మా స్మాల్ ఇంటెస్టైన్ లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కనిపిస్తాయి అనమాట. దట్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇస్ కాల్డ్ విల్లై అని అంటారు. మీరు వీటి గురించి హయ్యర్ క్లాసెస్ లో చాలా డీప్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాలమ్మా ఈ పార్ట్స్ అన్ని. దే అబ్జార్బ్ ద డైజెస్టెడ్ ఫుడ్. ఇంకా ఏం జరుగుతుంది, ఈ విల్లై అనేది ఏం చేస్తుంది అంటే డైజెస్ట్ అయిన ఫుడ్ అంతటిని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ఆల్ బాడీ పార్ట్స్ ఫర్ ఎస్టిమ్యులేషన్. అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఫుడ్ బ్లడ్ లోకి అబ్జర్వ్ చేసుకుంటుందా, ఆ బ్లడ్ బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కి కూడా సప్లై అవుతుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత అనదర్ పార్ట్ ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ఏమవుతుంది, అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్. అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా ఉంటుంది కదా, మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిపోతుంది, కొంత అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా ఉంటుంది. ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ లో ఏం చేస్తుందంటే అందులో ఉన్న వాటర్ ని మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుని మిగతా వేస్ట్ అంతటిని కూడా మనం ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేటువంటి రెక్టము యానస్ ద్వారా బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ పార్ట్ ఏంటమ్మా, రెక్టమ్. స్టోరేజ్ పాయింట్ ఫర్ అన్డైజెస్టెడ్ ఫుడ్. రెక్టమ్ అనేది ఏంటంటమ్మా, మన ఏ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుందమ్మా, రెక్టమ్ లో స్టోరేజ్ అయి ఉంటుంది. అనస్. లాస్ట్ ఫీకల్ మ్యాటర్ రిమూవ్డ్ త్రూ ఇట్. మన అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా మనకి బయటికి రిలీజ్ అవుతుంది, బాత్రూమ్ రూపంలో మనకి బయటికి రిలీజ్ అవుతుంది. దాన్నే ఫేకల్ మ్యాటర్ అని అంటారనమాట. మనం బయటికి రిలీజ్ చేసేటటువంటి దీన్ని అన్డైజెస్టెడ్ సాలిడ్ మెటీరియల్ ని ఏమంటామా, ఫేకల్ మ్యాటర్ అని అంటామంట. రిమూవ్డ్ త్రూ ఇట్, అనస్ ద్వారా బయటకు రావటం అనేది జరుగుతుంది. అవర్ డైజెస్టివ్ సిస్టమ్ రిసెంబల్స్ గ్రైండింగ్ లైక్ ఎనీ అదర్ మిషన్. ఓకే, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా హెల్ప్ అవుతుందమ్మా, గ్రైండింగ్ చేయడానికి ఒక మిషన్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ ఆల్సో రిక్వైర్స్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఇదంతా ఒక ప్రాపర్ వేలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌత్ పార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. 1 by 1 ఒక స్టెప్ వైజ్ జరుగుతుంది అనమాట. ఇట్ ఆల్సో రిక్వైర్స్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఓకే, ఒక ప్రాపర్ వేలో ఈ యాక్టివిటీస్ అన్ని 1 by 1 జరుగుతూ ఉంటాయి. అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు మాల్ ఫంక్షనింగ్ విచ్ ఇన్ టర్న్స్ రిజల్ట్స్ ఇన్ హెల్త్ ఇష్యూస్. ఏంటమ్మా, ఇలా ఇట్ లీడ్స్ టు మాల్ ఫంక్షనింగ్ విచ్ ఇన్ టర్న్స్ రిజల్ట్స్ ఇన్ హెల్త్ ఇష్యూస్. ఈ డైజెస్టివ్ సిస్టంలో ఈ మాల్ ఫంక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే, డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్ వేలో వర్క్ చేయలేనట్లయితే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఏక్, లేకపోతే ఎసిడిటీ, ఇటువంటి సో మెనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. Health aspects of digestive system. Observe below picture and discuss. See this picture, all of you. Have you ever suffered from stomachache or inconvenience in chest? Okay, మనం ఎప్పుడైనా స్టమక్ ఏక్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన కడుపు నొప్పి వచ్చినా, లేదంటే మన చెస్ట్ దగ్గర ఏదో పెయిన్ వచ్చినట్లు అనిపించినా మనం ఎలా ఫీల్ అవుతాం? సీ దిస్ పిక్చర్, ఆల్ ఆఫ్ యూ సీ దిస్ పిక్చర్. చూడండి అమ్మా అందరూ, ఇక్కడ మనం ఏడుస్తూ ఉంటాం కదా, అది కనిపిస్తుంది కదా మీకు. అలా మనం ఎందుకు అలా సఫర్ అవుతూ ఉంటామంటే, క్యాన్ యూ గెస్ ద రీజన్ ఫర్ స్టమక్ ఏక్? స్టమక్ ఏక్ మనకి రీజన్స్ ఏంటి? స్కిప్పింగ్ మీల్స్. మన ఫుడ్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సినది తీసుకోకుండా ప్రాపర్ వేలో లంచ్ తీసుకోవటము, లంచ్ మానేసి డిన్నర్ తీసుకోవటము, ఇలా మీల్స్ అనేది స్కిప్పింగ్ చేయటం వల్ల అనమాట. అంటే ఒక పూట ఏదో పూట లేపేయటం అలా చేసినా మనకి
డైజెస్టివ్ సిస్టంలో గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ టైంలో లేదంటే మనకి ఏవైనా వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు స్ట్రెస్సు, స్ట్రెయిను లేదంటే మనం జంక్ ఫుడ్స్‌కి ఎక్కువగా అలవాటు పడడం. ఇక్కడ చూడండి ఇవన్నీ జంక్ ఫుడ్సే కదా! పిజ్జాలు, బర్గర్‌లు లేదంటే చిప్స్ లాంటి ఆయిలీ ఫుడ్స్ అలాగే ఏమైనా ఆల్కహాల్స్ గానీ, లేదంటే కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇటువంటి ఏవైనా ఆహ్ సబ్స్టెన్సెస్‌ని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అండ్ పెయిన్‌తో మనం ఈ విధంగా స్టమక్ ఏక్‌తో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఫీల్ అవుతా ఉంటాము. ఓకేనా? మీరు ఇటువంటి వారిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? ఎటువంటి ప్రాబ్లమ్ ఎవరికి రాకున్నా చూసుకోవాలంటే ఏం చేయాలమ్మా? మీల్స్‌ని మనం స్కిప్ చేయకూడదు. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలనమాట. మంచి ఫుడ్ ఐటెమ్స్‌ని తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ తర్వాత బేకరీ ఐటెమ్స్ అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాలి. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ టు బాడీ వెన్ యూ ఈట్ టూ మచ్ జంక్ స్పైసీ ఫుడ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదమ్మా జంక్ ఫుడ్స్ని. తర్వాత స్పైసీగా ఉన్న చిప్స్ లాంటివి అటువంటి హాట్గా ఉన్న మసాలా ఫుడ్స్ని అన్నిటిని కూడా ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ associated with the digestive tract are uh, diarrhea, constipation, తర్వాత irritable bowel syndrome, acidity, etc. Those are different types of digestive ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. మనం పైన చూసినటువంటి ఫుడ్స్ అన్ని తీసుకున్నట్లయితే వాటన్నిటిని అవాయిడ్ చేసినట్లయితే మనము హెల్తీగా ఉండొచ్చు. ఓకేనా? ఎసిడిటీ అంటే ఏంటో చూద్దాం. ఎసిడిటీ అనేది కామన్‌గా ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్‌గా అయిపోయింది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఫుడ్ హెవీగా తీసుకున్నప్పుడు డైజెస్ట్ కాకపోవటం వల్ల గ్యాస్ అనేది మన మౌత్‌లోకి రావటం, లేదంటే మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి కొన్ని సౌండ్స్ రిలీజ్ కావటము, లేదంటే వామిటింగ్స్ అవ్వటము, మోషన్స్ అవ్వటము ఇటువంటి సింప్టమ్స్‌తో మనము బాధపడుతున్నామంటే అది ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ పెయిన్ అని అంటున్నాం కదా! చూద్దాం. ఎసిడిటీ అంటే ఏదో చూద్దాం. బర్నింగ్ సెన్సేషన్ ఇన్ చెస్ట్, స్టమక్ అండ్ ఇన్ థ్రోట్. మన గొంతు మంటగా ఉండటం, మన చెస్ట్ దగ్గర మంటగా ఉండటం, అలాగే మన డైజెస్టివ్ ట్రాక్‌లో మంటగా ఉండటం, లేదా నొప్పిగా ఉండటం ఇటువంటి సింప్టమ్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తాం. షో టేస్ట్ అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, పోస్ట్ మీల్ heaviness due to consuming spicy foods, stress, unhealthy or irregular meals. ఆల్రెడీ మనం ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాము. వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఎసిడిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే మనం ఫుడ్ స్కిప్ చేయకూడదు. జంక్ ఫుడ్స్ ఏమి కూడా తీసుకోకూడదు. అవాయిడ్ చేయాలి కంప్లీట్‌గా. మన టైం ప్రకారం ఫుడ్ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్‌ని తీసుకోవాలి మెయిన్. ఇటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టుకున్నట్టయితే మాక్సిమం ఈ ఎసిడిటీని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకేనమ్మా? డ్రింకింగ్ టూ మచ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ ఫర్ అసిడిటీ. డ్రింక్ చేసే వల్ల కూడా ఎక్కువగా ఈ ఎసిడిటీ వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఎసిడిటీ వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మానుకోవాలి. ఓకే. మన పెద్దవారికి ఎవరికైనా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా చెప్పి వాళ్ళ చేత ఈ డ్రింకింగ్ హ్యాబిట్‌ని మానిపించాలి. ఎసిడిటీని కంట్రోల్ చేయడానికి కొన్ని ఆసనాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. This is a Vajrasana. Vajrasana increase flow of blood into our stomach area, thus improving our below movements and relieving constipation. వజ్రాసన అనేది చేయటం వల్ల ఏమవుతుందమ్మా మన స్టమక్ పార్ట్ అంతా కూడా ప్రాపర్ వేలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగటం వల్ల స్టమక్కి వచ్చేటటువంటి ఈ ఎసిడిటీ వంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇర్రెగ్యులర్గా ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కానీ ప్రాపర్ వేలో ఉండి మన స్టమక్కి ఎటువంటి డిసీజెస్ అనేవి రాకుండా మనము కూడా హెల్తీగా ఉండటానికి ఈ వజ్రాసన అనేది చాలా హెల్ప్ అవుతుంది. యోగా, వజ్రాసన, మెడిటేషన్ ఇవన్నీ కూడా మంచి హెల్త్ టిప్స్ అనమాట. వీటన్నిటిని మనము ఎవ్రీడే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇట్ ఆల్సో కీప్స్ us టు గెట్ రిడ్ ఆఫ్ గ్యాస్ అండ్ ఎసిడిటీ. ఇలా చేయటం వల్ల మనం ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఓన్లీ
asana that can be done on full stomach. ఏం చేయాలమ్మా, ఈ విధంగా స్టమక్ని కంప్లీట్గా ఈ వజ్రాసనంలో ఉంచినట్లయితే మనం ఈ గ్యాస్ట్రిక్ లేదా ఎసిడిటీ నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. ఇంకా ఇదొకటే కాకుండా సో మెనీ ఇల్ హెల్దీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. కన్స్యూమింగ్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఈటింగ్ ఆఫ్ హెర్బ్స్ సచ్ యాజ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అనమాట, జావిన్స్, తులసి లీవ్స్, తర్వాత స్నోఫ్, జీరా అండ్ పుదీనా లీవ్స్, క్లోవ్స్, జాగిరి ఆర్ ద హోమ్ రెమెడీస్ ఫర్ ఎసిడిటీ. ఎసిడిటీని కంట్రోల్ చేయాలంటే మన ఇంట్లోనే చాలా హోమ్ రెమెడీస్ అంటే మన ఇంట్లో చేసేటటువంటి చిన్న చిన్న చిట్కాలు అనమాట, హెల్త్ టిప్స్. మెయిన్ ఏంటంటే మన నియర్ బై మన గార్డెన్లో ఉన్నటువంటి తులసి లీవ్స్ కానీ, పుదీనా లీవ్స్ కానీ, మన ఇంట్లో ఉన్న జీరా కానీ లేదా సోంపు కానీ, లేదంటే లవంగాలు కానీ, లేదా ఇంకా బెల్లం, జాగీరి అంటే ఏంటమ్మా బెల్లం, వీటన్నింటినీ మనం మన డైలీ ఫుడ్లో కలిపి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎసిడిటీ నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. Bad habits like smoking, chewing of tobacco, drinking of alcohol affects our health adversely. Okay, బ్యాడ్ హ్యాబిట్స్ అని డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే గుట్కా, కైని వంటివి, చూయింగ్ చేయటం కానీ, ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని మనము ఏం చేయాలమ్మా, వదులుకోవాలి ఖచ్చితంగా. డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ can lead to liver diseases, digestive problems. లివర్ ని డ్యామేజ్ చేసి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని రైజ్ చేస్తుంది అనమాట. ఏంటమ్మా, ఆల్కహాల్ ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని అన్నింటి కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా, ఇటువంటివన్నీ మన సరౌండింగ్స్ లో ఉన్న మన పెద్దవాళ్ళకి కానీ, మన నైబర్స్ కానీ ఖచ్చితంగా చెప్పి ఈ హెల్త్ ఇష్యూస్ లేకుండా మనము వాళ్ళని కాపాడాలి. It causes cancer of the mouth, throat, esophagus and liver. At the same time క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ డేంజరస్ డిసీజ్ గా చెప్పుకుంటాం కదమ్మా, తెలుసు కదా అందరికి. క్యాన్సర్ అనగానే చాలా మేజర్ డేంజరస్ డిసీజ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇటువంటి డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి అనమాట ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మనము వదులుకున్నట్లయితే. కన్స్యూమింగ్ టొబాకో ప్రొడక్ట్స్, టొబాకో particles stick to teeth, gums and skin of the mouth, the activity which leads to swelling, injury, pain and also causes throat and intestine cancer. మనము ఆల్రెడీ ఏవైనా మూవీస్ అవి చూడడానికి వెళ్తే అందులో మనకి ఫస్ట్ డ్రింకింగ్, స్మోకింగ్ నాట్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అని చూపిస్తారు కదా. అటువంటి డిసీజెస్ అన్నింటినీ కూడా మనము కంట్రోల్ చేయాలంటే ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని ఖచ్చితంగా వదులుకోవాలన్నమాట. హెల్దీ బాడీ లీడ్స్ టు హెల్దీ మైండ్. మన బాడీ అనేది హెల్దీగా ఉందనుకోండి, మన ఆలోచనలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి అనమాట. మంచి ఆలోచనలు ఆలోచించి మంచిగా చదువుకుని మంచిగా హై లెవెల్లో ఉండటానికి అవకాశము ఉంటుంది. వెన్ ఆల్ అవర్ బాడీ systems functions properly, we say that we are in good health. Okay, when all our body systems functions properly, proper way లో వర్క్ చేయటం అనేది జరుగుతుంది. గుడ్ హ్యాబిట్స్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల we say that we are in good health, హెల్తీగా కూడా ఉంటాం. సో one should avoid bad habits and maintain హెల్తీ లైఫ్ స్టైల్. బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెట్టినట్లయితే హెల్తీ లైఫ్ స్టైల్లో మనం ఉండొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్